కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఓ మహిళ వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. నీట్ పరీక్షతో పాటు విద్యా వ్యవస్థను తప్పుదారి పట్టించవద్దని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను తన పిల్లలతో కలిసి డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ నిరసన చేపట్టినట్లు ఆమె తెలిపారు. ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఎవరు ఆలోచించాలి? టీచర్స్, పేరెంట్స్, మన సిస్టమ్ లో అందరూ వాళ్ళ కోసం ప్రొటెస్ట్ చేయాలి. ఈ రోజు మనం ప్రొటెస్ట్ చేస్తేనే రేపు మన పిల్లల ఫ్యూచర్, మన పిల్లల రేపటి భారతీయుల ఫ్యూచర్. అందుకోసం మా పిల్లలకు తెలియదు ఏం జరుగుతుందో అని, కానీ మేము చెప్పడం వల్ల వాళ్ళు వచ్చారు, ప్రొటెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు మన వాళ్ళ ఫ్యూచర్ కోసం. మన ఎలా ఉండాలి? అంత కరప్షన్ కాకూడదు, పేపర్ లీక్స్ కాకూడదు, అందరికి సమానంగా ఉండాలి. ఒక అంటే డబ్బులు ఉన్న వాళ్ళు పేపర్స్ డబ్బులు ఇచ్చి పేపర్స్ లీక్ చేసి తీసుకుంటున్నారు. అలాంటి వాళ్ళు రేపు డాక్టర్లు అయితే ప్రజలకు ఏం సేవ చేస్తారు? ఎంత మందో కష్టపడి ఉన్నారు. వాళ్ళు రాత్రి పగుల తల్లిదండ్రులు చిన్న చిన్న పనులు చేసేవారు. వాళ్ళు ఎన్ని రోజుల నుంచి ఎన్ని గంటలు వాళ్ళ కష్టం పెట్టి చదివింటారు. అలాంటి పిల్లలకి ఒకసారి రాశారు ఎగ్జామ్ అని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి బయటికి వస్తే తర్వాత ఏం జరుగుతుంది? పేపర్ లీక్స్ అయిందని వాళ్ళకి తెలిసినాక వాళ్ళు ఎంత డిసప్పాయింట్ అయింటారు, ఎంత మంది మెంటల్ టార్చర్ పొందింటారు. నేనేం కోరుతున్నానంటే మన పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి. మేము వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్తలేము. మా పిల్లల ఫ్యూచర్ కోసం నేను వచ్చాను ఇక్కడ. మా పిల్లల ఫ్యూచర్ రేపు వాళ్ళు వచ్చే వరకు, ఆ పొజిషన్ వచ్చే వరకు సిస్టమ్ అందరికి ఒకేలాగా ఉండాలి. దాంట్లో ఎలాంటి కరప్షన్, ఎలాంటి అవతవకలు ఉండకూడదని మేము మాట్లాడుతున్నాం.